హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న ఆప్షన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నా. అండ్ టుడే టాపిక్స్ వచ్చేసి మనకి టేబుల్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, సో పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, క్లిప్ ఆర్ట్స్ని, షేప్స్ని, స్మార్ట్ ఆర్ట్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి, వర్డ్ ఆర్ట్ని మనం ఎలా డిజైన్ చేస్తాము, సింబల్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, హైపర్ లింక్ అంటే ఏంటి, అండ్ హెడర్ అండ్ ఫూటర్స్ అనేవి మనం ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇన్సర్ట్ టేబుల్. ఒక టేబుల్ ని ఇన్సర్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటా ఉంది. సో ఈ డేటాని నేను టేబుల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ మనం ఈ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి టేబుల్స్ అనే గ్రూప్ లో టేబుల్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లో మన ఏం అడుగుతుంది అంటే, మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. మీ టేబుల్ కి గనక హెడర్స్ గనక ఉంటే ఈ చెక్ బాక్స్ ని టిక్ పెట్టి ఓకే క్లిక్ చేయాలి. లేదు, హెడర్స్ లో లేకపోతే ఈ బాక్స్ ని అన్టిక్ చేసేసి ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. హెడర్స్ అంటే ఇప్పుడు ఈ డేటాలో మనకి ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ నే మనం హెడర్స్ అంటాము. సో ఇవి గనక ఉంటే మనం హెడర్ అనే బాక్స్ ని మనం టిక్ చేసుకోవాలి. మనకి కాలమ్స్ గనక లేకుండా నార్మల్ డేటానే ఉంటే ఆ బాక్స్ ని మనం అన్టిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి హెడర్స్ ఉన్నాయి కాబట్టి ఆ బాక్స్ ని మనం టిక్ చేసుకుంటాం. సో టేబుల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఈ బాక్స్ ని టిక్ లోనే పెట్టి ఓకే క్లిక్ చేస్తే చూడండి, టేబుల్ ఫార్మాట్ లోకి మనకి డేటా కన్వర్ట్ అయ్యింది. మనకి చూడండి హెడర్స్ అనేవి హైలైటింగ్ గా కనిపిస్తున్నాయి. హెడర్స్ లేకుండా మనం డేటాని సెలెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో కంట్రోల్ జెడ్ క్లిక్ చేసి అండూ చేస్తున్నా. సో మొత్తం డేటాని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఈ బాక్స్ ని అన్టిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న టేబుల్లో హెడర్స్ లేవు అని చెప్తున్నా. చెప్పి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ హెడర్స్ లేవని చెప్పాను కాబట్టి ఆటోమేటిక్ గా కొన్ని హెడర్స్ అనేవి క్రియేట్ చేసేసింది. మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఈ షేడింగ్ ని తీసేస్తున్నా. చూడండి ఒకసారి, షేడింగ్ ని తీసేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో టేబుల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుని అన్టిక్ చేసే ఓకే క్లిక్ చేస్తున్నా. చూడండి హెడర్స్ లేవని చెప్పాను కాబట్టి ఆటోమేటిక్ గా కొన్ని హెడర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. ఈ కాలమ్స్ ని డేటా కిందకి తీసుకుంది. హెడర్స్ గనక లేకపోతే డేటాలో అప్పుడు మనం హెడర్స్ అనే టిక్ బాక్స్ ని అన్టిక్ చేసి గనక ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా కొన్ని హెడర్స్ ని అరేంజ్ చేస్తుంది. సో మనకి ఎంత డేటా ఉంటే అంత డేటాని మనం సెలెక్టింగ్ లో పెట్టుకుని టేబుల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మనం టేబుల్ ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇది టేబుల్ అనే ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మనకి పిక్చర్స్. ఎంఎస్ వర్డ్ లో మనం ఆల్రెడీ చూసాము పిక్చర్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, క్లిప్ ఆర్ట్స్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, షేప్స్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి, టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లో చూసాము. కానీ మీకు ఎక్సెల్ లో కూడా క్లారిటీ ఉండాలి కదా, ఎక్సెల్ లో కూడా గ్రిప్ ఉండాలి కాబట్టి చెప్తున్నా. మనం పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇలస్ట్రేషన్స్ అనే గ్రూప్ లో పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ని కనుక మనం క్లిక్ చేసుకుంటే ప్లేస్ ఇన్ సెల్ అని ఉంది, ప్లేస్ ఓవర్ సెల్స్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఒక సెల్ లో మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా పిక్చర్ ని, లేదంటే ప్లేస్ ఓవర్ సెల్స్, సెల్స్ మొత్తం పైన ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా అనేవి ఈ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ప్లేస్ ఓవర్ సెల్స్ అనే ఆప్షన్ మీద కర్సర్ పెడితే దిస్ డివైస్ అని ఒక ఆప్షన్ ఉంది, స్టాక్ ఇమేజెస్ అని ఒక ఆప్షన్ ఉంది, సర్చ్ ఆన్ వెబ్ అని ఒక ఆప్షన్ ఉంది. దిస్ డివైస్ అంటే మన పీసీలో ఉన్న పిక్చర్ ని మనం ఎక్సెల్ లోకి తెచ్చుకుంటాం. స్టాక్ ఇమేజెస్ అంటే మనకి ఆల్రెడీ కొన్ని ఎక్సెల్ లో ఉంటాయి కదా ఇమేజెస్, వాటిని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. సో నేను దిస్ డివైస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటున్నా. ఈ విధంగా మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పిక్చర్స్ మనకి ఏ పాత్ లో ఉన్నాయో ఆ పాత్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసి డౌన్లోడ్స్ లో పవర్ అనే ఒక ఇమేజ్ ఉంది నాకు. ఈ ఇమేజ్ ని నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కింద. ఈ ఓపెన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఆ పిక్చర్ మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఈ పిక్చర్ మనకి ఇన్సర్ట్ అయింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేసుకుని మనం పిక్చర్ సైజ్ ని పెంచుకోవాలంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ మనం పిక్చర్ ని ఇలా సెలెక్టింగ్ లో పెట్టుకోవాలి. సెలెక్టింగ్ లో పెట్టుకుంటే ఇక్కడ కార్నర్ లో కొన్ని పాయింటర్స్ అనేవి హైలైట్ అయ్యినాయి. సో వాటిని మనం ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి పిక్చర్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. పిక్చర్ హైట్ అనేది తగ్గించుకోవాలి అంటే కింద భాగంలో మనకి ఇక్కడ మధ్యలో ఒక డాట్ ఉంది. ఈ డాట్ ని గనక మనం ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే హైట్ అనేది తగ్గుతుంది. సో విడ్త్ అనేది తగ్గించాలి అంటే సైడ్ చూడండి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ పాయింటర్స్ ని మనం ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు.
ఒకేసారి హైట్ ని విడ్త్ ని తగ్గించాలి అంటే కార్నర్ లో ఉన్న పాయింటర్స్ ని మనం ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. హైట్ విడ్త్ అనేవి ఒకేసారి తగ్గుతాయి, పెరుగుతాయి. సో వీటికే మనకి చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పిక్చర్ మనం సెలెక్టింగ్ లో పెట్టినప్పుడు ఫార్మాట్ అనే ట్యాబ్ మనకు ఒకటి ఎనేబుల్ అవుతుంది. సో ఈ ఫార్మాట్ అనే ట్యాబ్ లో మనం ఏం చేస్తాము అంటే ఈ పిక్చర్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనం కరెక్షన్స్ లో బ్రైట్నెస్ చూడండి, కర్సర్ పెడుతుంటే ఇక్కడ ప్రివ్యూ వస్తుంది చూడండి. ఎఫెక్ట్స్ అనేవి కొన్ని మారుతున్నాయి. ఇక్కడ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు. ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే చూస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కొన్ని, ఆ ఎఫెక్ట్స్ ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో కంప్రెస్ పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంది. చేంజ్ పిక్చర్ అంటే మనకి పిక్చర్ బదులు మనం ఇంకో పిక్చర్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రీసెట్ పిక్చర్ అంటే మనకి ప్రీవియస్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే కొన్ని ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పిక్చర్ కి మనం ఏ ఫ్రేమ్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవే కాదు, ఇక్కడ యారో మార్క్స్ ని మనం క్లిక్ చేసుకుంటే సో ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పిక్చర్ బార్డర్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ ని గనక క్లిక్ చేస్తే బార్డర్స్ లో మనకి ఏ కలర్ కావాలి అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో బ్లూ కలర్ నేను సెలెక్ట్ చేస్తున్నా. పిక్చర్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ని గనక మనం క్లిక్ చేస్తే షాడోస్ అప్లై చేసుకోవచ్చు, రిఫ్లెక్షన్ అప్లై చేసుకోవచ్చు, గ్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి. 3D రొటేషన్స్ అంటే ఇక్కడ ఏ విధంగా మనకి పిక్చర్ రొటేట్ అవ్వాలంటే ఆ విధంగా మనం ఇక్కడ రొటేషన్ అనే ఆప్షన్స్ లో సెట్ చేసుకోవచ్చు. అండ్ పిక్చర్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ ని గనక మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని మనకి డిజైన్స్ అనేవి ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ అనేవి. వీటిని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ డిజైన్ ని నేను సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ మనకి ఒక ప్రివ్యూ వచ్చింది చూడండి. ఈ పిక్చర్ పైన టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం ఒక నేమ్ ని ఇక్కడ ఇవ్వచ్చు. ఈ పిక్చర్ కి ఏ టెక్స్ట్ ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ మనకి అలైన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే మనం పిక్చర్ ని ఎలా అయితే అలైన్ చేసుకోవాలి అనుకుంటున్నామో అలా మనం ఇక్కడ అలైన్ చేసుకోవచ్చు. అండ్ రొటేషన్ అనే ఆప్షన్ లో మనం లెఫ్ట్ 90 డిగ్రీస్ లో రొటేట్ చేయాలా, రైట్ 90 డిగ్రీస్ లో రొటేట్ చేయాలా, వెర్టికల్ గా ఫ్లిప్ చేయాలా, హారిజంటల్ గా ఫ్లిప్ చేయాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే క్రాప్ అనే ఆప్షన్ ఉంది. ఈ పిక్చర్ ని క్రాప్ చేయాలనుకుంటే ఈ క్రాప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఎంత వరకు అయితే క్రాప్ చేయాలనుకుంటున్నామో నేను ఫ్లవర్ వరకే క్రాప్ చేస్తున్నా. క్రాప్ చేస్తే ఇక్కడ బయట మనం క్లిక్ చేస్తే చూడండి అంతవరకే మనకి పిక్చర్ అనేది క్రాప్ అవుతుంది. సో ఇక్కడ హైట్ విడ్త్ అనేది మనం డైరెక్ట్ గా పర్టికులర్ మెజర్మెంట్స్ తో కూడా ఇవ్వచ్చు. సో ఇది పిక్చర్ యొక్క ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం, షేప్స్. సో ఈ షేప్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఈ సేమ్ ఇలస్ట్రేషన్స్ అనే గ్రూప్ లో షేప్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని గనక మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా షేప్స్ అనేవి ఉంటాయి. యారో మార్క్ ని నేను సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రాగ్ చేసుకుంటే సో యారో మార్క్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. అండ్ ఈ యారో మార్క్ ని మనం సెలెక్టింగ్ లో పెట్టుకుంటే ఇక్కడ ఫార్మాట్ అనే ఒక ట్యాబ్ యాడ్ అయ్యింది. సో ఏ స్టైల్లో మనకి షేప్ అనేది కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెడ్ కలర్ లో సెలెక్ట్ చేస్తున్నా. అండ్ షేప్ అవుట్ లైన్ అనే ఆప్షన్ ఉంది. సో అవుట్ లైన్ అనేది ఏ కలర్ లో కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ షేప్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. సో వీటికి కూడా మనం షాడో గానీ, రిఫ్లెక్షన్ గానీ, గ్లో గానీ, ఇక్కడ 3D రొటేషన్స్ గానీ ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. ఓడాట్ స్టైల్స్ అంటే మనకి టెక్స్ట్ కే అప్లై అవుతుంది కాబట్టి పిక్చర్స్ గానీ, షేప్స్ గానీ ఓడాట్ స్టైల్స్ అనేవి అప్లై అవ్వవు. సో టెక్స్ట్ ఫిల్, టెక్స్ట్ అవుట్ లైన్ ఇవన్నీ టెక్స్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ కాబట్టి హైలైటింగ్ లో లేవు. ఇక్కడ చూస్తే బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేంటంటే టూ ఫొటోస్ గానీ, టూ పిక్చర్స్ గానీ ఉన్నప్పుడు మనం సో ఫోటో వెనకాల ఫోటో ఇలా పెట్టాలనుకుంటాం కదా, అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ ని మనం యూజ్ చేసుకుంటాం. రొటేషన్స్ అనేవి కూడా మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి స్మార్ట్ ఆర్ట్. సో ఈ స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో ఇక్కడ మనకి స్మార్ట్ ఆర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్ ఉంటాయి. సో ఆల్ లో ఉంది ఫస్ట్, మనకి ఇక్కడ లిస్ట్ అనే కేటగిరీ ఉంది. ఏది సెలెక్ట్ చేసినా ఇక్కడ ప్రివ్యూ చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏ డిజైన్ కావాలి అనేది. సైకిల్ అనే గ్రూప్ కి సంబంధించిన స్టైల్స్ ఇవి. ఇలానే చాలా ఉన్నాయి మనకి స్టైల్స్ అనేవి. సో ఏ స్టైల్ అనేది మనకు కావాలి అంటే ఆ స్టైల్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ స్టైల్ ని సెలెక్ట్ చేస్తున్నా, సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే చూడండి ఈ టెక్స్ట్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. మనకు కావాల్సిన టెక్స్ట్ ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేను ఎంటర్ చేస్తున్నా.
సో మనం స్మార్ట్ ఆర్ట్ ని ఇలా డిజైన్ చేసుకుంటాము. ఈ స్మార్ట్ ఆర్ట్ ని మనం ఎనేబుల్ లో పెట్టుకున్నప్పుడు మనకి ఫార్మాట్ అనే ట్యాబ్ యాడ్ అవుతుంది. సో వీటిల్లో మనకి దీనికి సంబంధించిన డిజైన్స్ అనేవి మళ్ళా ఉంటాయి మనకి. ఇక్కడ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, సేమ్ డేటా ఉంటుంది, మనకి ఫార్మాట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఎలా కావాలంటే అలా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో కలర్స్ ని గనక మనం చేంజ్ చేసుకోవాలంటే కలర్స్ ని కూడా మనం ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మనం ఇక్కడ రోలర్ ని మనం కిందకి చేస్తే అంటే ఇంకా మనకు ఉంటాయి ఆప్షన్స్. సో ఏది కావాలంటే మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ అనేవి ఉన్నాయి కదా, వీటిల్లో కూడా మనకి ఉంటాయి కొన్ని ఆప్షన్స్. సో ఇలా కర్సర్ పెడితే చూడండి మీకు ప్రివ్యూ వస్తుంది. సో ఇది ప్రివ్యూ అనేది మీరు చూసుకుని, సో మీకు ఎలా కావాలంటే మీరు అలా స్మార్ట్ ఆర్ట్ ని మీరు మాడిఫై చేసుకోవాలంటే ఈ ఆప్షన్స్ ని మీరు యూస్ చేసుకుని మాడిఫై చేసుకోవచ్చు. సో వీటిలో ఉన్న టెక్స్ట్ ని మనం మాడిఫై చేసుకోవాలంటే సో వర్డ్ కి సంబంధించిన స్టైల్స్ ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కర్సర్ పెడుతుంటే ఆ టెక్స్ట్ కూడా మనకి ఆ స్టైల్లోకి మారుతుంది. ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లోకి మనం ఇలా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది. సో టెక్స్ట్ ని కూడా మనం ఈ కలర్స్ తో ఫిల్ చేసుకోవచ్చు. సో ఏ కలర్ తో కావాలంటే ఆ కలర్ తో మనం టెక్స్ట్ ని ఫిల్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అవుట్ లైన్ ని కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నా. అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో షాడోని అప్లై చేయొచ్చు, రిఫ్లెక్షన్ ని అప్లై చేసుకోవచ్చు. సో షాడో అప్లై చేస్తే చూడండి ఇక్కడ మనకి షాడో డిస్ప్లే అవుతుంది. అండ్ ఇలానే మనకి బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. అండ్ ఇలానే అలైన్మెంట్స్, సో ఇవన్నీ హైలైటింగ్ లో లేవు ఎందుకంటే వీటికి అలైన్మెంట్స్ అనేవి అప్లై చేయలేము కాబట్టి. సో గ్రూప్ అనే ఆప్షన్ లో మనకి అన్ గ్రూప్ కూడా వీటిని చేయొచ్చు. అండ్ హైట్ విడ్త్ అనేది కూడా మనం ఇక్కడ పర్టికులర్ మెజర్మెంట్ తో అప్లై చేయొచ్చు. సో ఇది వచ్చేసి స్మార్ట్ ఆర్ట్. సో షేప్స్ లో కూడా మనకి నచ్చిన షేప్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ అనే ఒక షేప్ ని తీసుకుంటున్నా. సో చూడండి, ఏ షేప్ ని అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటామో దానికి సంబంధించిన ట్యాబ్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. సో ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లోకి మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అవుట్ లైన్ ని అప్లై చేసాము, షేప్ ఎఫెక్ట్స్ ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 1 by 1 ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి, టెక్స్ట్ బాక్స్. సో టెక్స్ట్ బాక్స్ అంటే మనకి ఒక బాక్స్ లో టెక్స్ట్ ని మనం ఎలా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ చూస్తే టెక్స్ట్ కి సంబంధించిన గ్రూప్ లో మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ని కనుక మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ కర్సర్ చూడండి ప్లస్ సింబల్ లోకి మారింది. సో మనకి ఎంత కావాలంటే మనం అంత బాక్స్ ని ఇచ్చి ఇందులో మనం ఏ టెక్స్ట్ ని అయితే ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఎంఎస్ ఎక్సెల్, సో ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ అని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. సో వీటిని టెక్స్ట్ అనేది నేను పెంచుకున్నా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఫార్మాట్ అనే ట్యాబ్ యాడ్ అయింది కదా, సో ఈ టెక్స్ట్ కి మనం ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ ని మనం అవుట్ లైన్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇలానే చూసుకుంటే షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది, కలర్ కూడా మనం ఫిల్ చేయొచ్చు. అండ్ అవుట్ లైన్ కూడా మనకు నచ్చిన అవుట్ లైన్ ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. బ్లాక్ ఇస్తున్నా. సో షేప్ ఎఫెక్ట్స్ కూడా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో షాడో అప్లై చేస్తున్నా, రిఫ్లెక్షన్ అప్లై చేస్తున్నా, 3D రొటేషన్స్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు. సో ఇలా టెక్స్ట్ బాక్స్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లోపల వర్డ్స్ కి సంబంధించిన ఆప్షన్స్ ని మనం ఇక్కడ చేంజ్ చేయాలంటే ఇక్కడ వర్డ్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని అప్లై చేసుకోవచ్చు. సో మనకి వర్డ్స్ అనేవి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో టెక్స్ట్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది. సో టెక్స్ట్ యొక్క కలర్ ని మనం ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. సో బ్లాక్ ని ఇస్తున్నా. టెక్స్ట్ అవుట్ లైన్ ని మనం ఇక్కడ ఇవ్వచ్చు, వైట్ ఇస్తున్నా. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి, టెక్స్ట్ కి కూడా మనం ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వచ్చు. మీకు ఇవన్నీ ఆప్షన్స్ తెలుసు. రొటేట్ చేయాలంటే మనం ఇక్కడ రొటేట్ చేసుకుంటాము. అండ్ పర్టికులర్ గా ఒక మెజర్మెంట్ అనేది ఇవ్వాలనుకుంటే మెజర్మెంట్ ఇస్తాము. సో దిస్ ఈజ్ టెక్స్ట్ బాక్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి, వర్డ్ ఆర్ట్. ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో టెక్స్ట్ కి సంబంధించిన గ్రూప్ లో వర్డ్ ఆర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకుంటే మనకి రకరకాల స్టైల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఇక్కడ ఆ స్టైల్లో మనకి ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఈ టెక్స్ట్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంఎస్ ఎక్సెల్ అని ఇస్తున్నా. సో ఇక్కడ టైటిల్స్ అలాంటివి మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ మనకి బాగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫార్మాట్ ట్యాబ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఈ బాక్స్ కి అవుట్ లైన్ అనేది డిజైన్స్ అనేవి ఇవ్వచ్చు. షేప్ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి.
ఇక్కడ ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్ ఇవ్వచ్చు. కలర్స్ తో ఇలా ఫిల్ చేసుకోవచ్చు. అవుట్లైన్ ని కూడా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని ఇవ్వచ్చు. ఇక్కడ వర్డ్ ఆర్ట్ స్టైల్స్ ని మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఈ ఆప్షన్ ని యూస్ చేసుకుని ఈ టెక్స్ట్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మనకి సింబల్స్ అనే ఆప్షన్స్ చూద్దాం. ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో మనకి ఇక్కడ సింబల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ ని కనుక మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి కేటగిరీస్ వైజ్ సింబల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫాంట్ కి సంబంధించిన బాక్స్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ కనుక క్లిక్ చేసుకుంటే ఇవన్నీ మనకి కేటగిరీస్. సో మనకి టెక్స్ట్ కి సంబంధించిన సింబల్స్ కావాలా, లేకపోతే ఉంటాయి ఇంకా ఆప్షన్స్. సో వీటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ప్రెసెంట్ అయితే నేను టెక్స్ట్ అనే పెట్టేస్తున్నా. సో ఇక్కడ సబ్సెట్ అనే ఒక బాక్స్ ఉంది. ఇక్కడ మనం కరెన్సీ సింబల్స్ అని, ఇక్కడ కూడా మనకి కేటగిరీస్ ఉంటాయి. మనకి ఏ కేటగిరీలో మనకి కావాలి అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో కీబోర్డ్ ద్వారా మనం కొన్ని సింబల్స్ ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. అవేంటంటే @ అని, హ్యాష్ ట్యాగ్ అని, డాలర్ సింబల్, పర్సంటేజ్ సింబల్, సో ఇలా అండ్ సింబల్, స్టార్ సింబల్, సో ఇలా బ్రాకెట్స్, సో ఈక్వల్ టు అని, మైనస్ అని, సో ఇలాంటివన్నీ మనకి కీబోర్డ్ ద్వారా మనకి ఇన్సర్ట్ అయ్యే సింబల్స్. ఇవి కాకుండా ఇంకా మనకి సింబల్స్ కావాలి అంటే ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో మనకి సింబల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఇంకా మనకి చాలా సింబల్స్ ఉంటాయి. ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్సర్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అయ్యింది. సో ఇలా ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఈ యారో మార్క్ ని ఇన్సర్ట్ చేస్తున్నా, ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ ఈ యారో మార్క్ ని ఇన్సర్ట్ చేస్తున్నా, ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అయ్యింది. ఇలా మనకి కావాల్సిన ఆప్షన్స్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకుని క్లోజ్ క్లిక్ చేస్తే చాలు. అండ్ వీటి సైజ్ ని ఒకసారి పెంచితే మీకు తెలుస్తుంది. సో సైజ్ ని కూడా ఇలా మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే మనకి హైపర్ లింక్. సో ఈ హైపర్ లింక్ అంటే ఏంటో చూద్దాము. సో ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో లింక్స్ అనే గ్రూప్ లో హైపర్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ని కనుక మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ అని ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సో ఏ ఫైల్ ని అయితే మనం ఇక్కడ ఓపెన్ చేయాలనుకుంటామో ఆ ఫైల్ ని మనం ఇక్కడ లింక్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ book1 షార్ట్స్ అని నాకు ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి లింక్ అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఓకే క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో డైరెక్ట్ గా నేను ఇక్కడ నుంచి ఆ ఫైల్ ని ఓపెన్ చేసుకోవచ్చు. సో దీని మీద కర్సర్ పెడితే ఈ లింక్ పైన హ్యాండ్ సింబల్ లోకి మారింది చూడండి కర్సర్ అనేది. సో దీన్ని క్లిక్ చేసుకుంటే ఆ ఫైల్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయ్యింది. హైపర్ లింక్ అనే ఆప్షన్ ద్వారా మనం ఓపెన్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ హైపర్ లింక్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి హెడర్ అండ్ ఫూటర్. హెడర్ అండ్ ఫూటర్ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లో చూసాము. సో సేమ్ అలానే సో ఈ పేజ్ కూడా మనం హెడర్స్ ఫూటర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తే టెక్స్ట్ అనే గ్రూప్ లో మనకి హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ పేజ్, ఇది వచ్చేసి మనకి సెకండ్ పేజ్. ఇక్కడ క్లిక్ యాడ్ హెడర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకుని ఇక్కడ ఏం హెడర్ ఇవ్వాలనుకుంటే అది ఇవ్వచ్చు. ఎంఎస్ ఎక్సెల్ అనేది నేను ఒక హెడర్ ఇస్తున్నా. అండ్ కిందకు వచ్చేస్తే ఇక్కడ ఫూటర్ ఇక్కడ ఇవ్వచ్చు. మనం క్లిక్ టు యాడ్ ఫూటర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ ఫూటర్ ఇస్తాము. సో ఫూటర్ లో క్లాసెస్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే సేమ్ మనం ఎంఎస్ వర్డ్ లో ఎలా అయితే హెడర్ అండ్ ఫూటర్స్ ఇస్తామో అలానే మనం హెడర్ అండ్ ఫూటర్స్ ఇక్కడ ఇస్తాము. ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ కూడా మనకి హెడర్స్ అనేవి ఫూటర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో చూడండి ఇది ఫస్ట్ పేజ్, హెడర్ యాడ్ అయింది అండ్ ఫూటర్ యాడ్ అయింది. అండ్ సెకండ్ పేజ్ కూడా చూడండి హెడర్ ఉంది, ఫూటర్ కూడా ఉంది. సో ఈ హెడర్ అండ్ ఫూటర్స్ ని మనం తీసేయాలి అంటే, సో ఈ హెడర్స్ ని ఫూటర్స్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిజైన్ అనే ట్యాబ్ లో హెడర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో నన్ను కనుక క్లిక్ చేస్తే చూడండి హెడర్ అనేది పోయింది. అండ్ అలానే ఫూటర్ లో కర్సర్ ని ప్లేస్ చేసి డిజైన్ అనే ట్యాబ్ లో ఫూటర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి నన్ను అనేది క్లిక్ చేస్తే చూడండి ఫూటర్ కూడా మనకి పోయింది. సో దిస్ ఈజ్ హెడర్ అండ్ ఫూటర్. సో ఇది ఈ రోజు క్లాస్. ఈ ఆప్షన్స్ మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. సో ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. ఇందులో మనం ఎంఎస్ ఆఫీస్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఎక్సెల్ క్లాసెస్ అనేవి మనకి జరుగుతున్నాయి. సో ఇందులో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో షార్ట్ వీడియోస్ లో ఎంఎస్ వర్డ్ ని 1 minute లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ప్లేలిస్ట్ ని మీరు విజిట్ చేస్తే లాంగ్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్, షార్ట్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎంఎస్ వర్డ్ కి కూడా మనకి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది. విజిట్ చేసి చెక్ చేయండి.
సో ఎంఎస్ ఎక్సెల్ మనం క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. వీడియోస్ అనేవి 1 by 1 అప్లోడ్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ ని విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏమన్నా కోర్సెస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.